హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు ఒక్కొక్కసారి ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ నాయకులు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నారు అసలు, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇలా కావాలని బీఆర్ఎస్ నాయకులని అక్రమంగా అరెస్టు చేస్తా ఉంది. ఏదైతే ప్రజాపక్షాల నుండి పోరాటం చేస్తున్నటువంటి నాయకులని కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మొన్నటిగా కేటీఆర్ అరెస్ట్ చేశారు. అదే విధంగా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి అక్రమంగా ఇవాళ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమ అరెస్టులు చేస్తా ఉంది, కుట్రపూరితంగా అక్రమ అరెస్టులు చేస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరైతే ఆందోళనకు పాల్పడ్డారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నాము. అందులో పోలీస్ స్టేషన్ ముందే ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటి వరకు ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ కు అంటే లోపలి ప్రెమిసెస్ వరకు కూడా లోపలికి వెళ్ళనీయకుండా బారికేడ్లు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక్కొక్కరిగా ఇక్కడికి ఏ రూపంలో ఆందోళన ఉంటుందో తెలియదు. ఇప్పటివరకు చెప్తున్నారు గతంలో కూడా అరెస్టు చేసేందుకు భయపడేది లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు అరెస్టులు మాకు కొత్త కాదు, ఉమ్మడి సమైక్య రాష్ట్రంలోనే తాము అనేక పరిస్థితులకు ఎదురొడ్డామన్నటువంటి ఒక సూచనలు కూడా గతంలో చేశారు. కానీ ప్రస్తుతానికైతే ఇట్లాంటి అరెస్టులకు మేము భయపడేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ చాలా వరకు ఇద్దరికి 2-3 సార్లు కూడా అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈసారి కూడా బెయిల్ పై బయటకు వస్తారనే ఒక ఆలోచనలు మాత్రం చేశారు.